ఓం సాయిరాం. బాబా తన భక్తుల కోసం నీడలా మారి అసాధ్యమైన రీతిలో వారి వస్తువులను ఎలా కాపాడతారో చెప్పే ఈ వినూత్నమైన లీల మీ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ కథలోకి వెళ్లే ముందు మీరు కూడా బాబా భక్తులైతే కామెంట్ బాక్స్లో ఓం సాయిరాం అని టైప్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక భక్తుడు రైల్లో ప్రయాణిస్తూ తన వద్ద ఉన్న ముఖ్యమైన ఆస్తిపత్రాల బ్యాగ్ను సీటు కింద పెట్టాడు. గాఢ నిద్రలో ఉండగా ఎవరో దొంగ ఆ బ్యాగ్ను తీసుకుని వెళ్ళిపోయాడు. మెలకువ వచ్చాక బ్యాగ్ లేకపోవడం చూసి ఆ భక్తుడు హతాశుడయ్యాడు. ఆ పత్రాలు పోతే అతని జీవితమే నాశనమవుతుంది. సాయి, నా సర్వస్వం పోయింది, నీవే దారి చూపాలి అని కన్నీళ్లతో ప్రార్థించాడు. సరిగ్గా అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ రైలు కిటికీ గుండా ఒక తెల్లటి పావురం లోపలికి వచ్చి అతని ఒడిలో ఒక చిన్న కాగితం ముక్కను వదిలింది. దానిపై ఒక ఫోన్ నంబరుంది. ఆ నంబర్కు ఫోన్ చేయగా అవతల వ్యక్తి, అయ్యా, మీ బ్యాగ్ మా ఇంటి ముందు పడి ఉంది, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పాడు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఆ ఇల్లు రైలు పట్టాలకు మైళ్ళ దూరంలో ఉంది. దొంగిలించిన బ్యాగ్ అంత దూరం ఎలా వెళ్ళిందో ఎవరికీ అర్థం కాలేదు. కాని ఆ బ్యాగ్ పైన ఒక వేపాకు అంటుకుని ఉండడం చూసి ఆ భక్తుడు నివ్వెరపోయాడు. తన ఆస్తిని గౌరవాన్ని కాపాడటానికి బాబానే ఆ పావురం రూపంలో వచ్చి క్లూ ఇచ్చారని గ్రహించి అతను కన్నీళ్లతో బాబాకు నమస్కరించుకున్నాడు. మనం మనస్ఫూర్తిగా నమ్మితే పోగొట్టుకున్న దాన్ని బాబా వెతికి మరీ మన దగ్గరకు చేరుస్తారు. ఓం సాయిరాం.